ఇది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాల. సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,61,00,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నిన్న సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,32,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం ఫతే మూవీ మూడో రోజు 2,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇండియా నెట్ కలెక్షన్ని. సో ఫైనల్గా ఈ 3 రోజుల్లో ఫతే మూవీకి సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 9,26,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 3 రోజుల్లో 2,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 3 రోజుల్లో 11,41,00,000 రూపాయలు అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన బాలయ్య బాబు గారు నటిస్తున్న డాకు మహారాజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్ బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సంబంధించిన ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎస్టిమేటెడ్ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,05,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో దాదాపు 11,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా బాబీ గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ ఈ సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది. 50 రోజుల్లో ఈ సినిమా తన బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేసి ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా జై బాలయ్య. మనం గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో కలిపి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ అన్ని లాంగ్వేజ్లో కలిపి దాదాపు మొదటి రోజు 62,50,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి సాటర్డే హాలిడే అయినప్పటికీ అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే లైట్గా డ్రాప్ అవ్వడం జరిగింది. సో రెండో రోజు ఈ సినిమా 38,71,00,000 రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో కూడా తిరిగి గ్రోత్ అయితే రావడం జరిగింది. సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు సినిమా 45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో గేమ్ చేంజర్ మూవీ మొదటి 3 రోజుల్లో ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 146,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 33,92,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 54,33,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మన శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 228,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో కలెక్షన్స్ గురించి మీరు పక్కన పెట్టి ఖచ్చితంగా సినిమా వెళ్ళి చూడండి. సినిమా బాగానే ఉంది, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మనం పుష్పరాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా ఈ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా నిన్న హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు 1,27,00,000 రూపాయలు అయితే నిన్న వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సండే ఫుల్ డే హాలిడే కాబట్టి అలాగే స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న స్క్రీన్లలో మాత్రమే ఈ సినిమా దాదాపు ఈరోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 825,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 977,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా సౌత్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ సౌత్లో ఇప్పుడు స్క్రీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైతే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది, అలాగే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కావడం జరిగింది. అలాగే జనవరి 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వెంకటేశ్వరరావు గారి సినిమా కూడా రాబోతుంది కాబట్టి ఇంకా స్క్రీన్స్ అయితే తక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ జనవరి 17న తిరిగి స్క్రీన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. సినిమా సౌత్ ఇంకా నార్త్ మొత్తం కలెక్షన్స్ కలుపుకొని మొదటి 36 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,24,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 37 రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,57,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 38 రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,34,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా సండే హాలిడే కాబట్టి పుష్ప 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,31,37,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 15,84,51,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 18,59,04,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఏదైతే జనవరి 17న పుష్ప 2 సినిమాని తిరిగి థియేటర్లోకి తీసుకురాబోతున్నారో కొత్త నిడివితో ఖచ్చితంగా ఈ సినిమా నిజంగా అద్భుతమైన రికార్డ్స్ అయితే సొంతం చేసుకోవడం తిరిగి మళ్ళీ అద్భుతమైన కలెక్షన్స్ అయితే కొత్త సినిమా
రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే తిరిగి మనకి జనవరి 17th కనిపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.